सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా 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 సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Sai Baba, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము నిన్నటి తరువాయి. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనా మరణం అనివార్యమని గ్రహించి మానవులు ఎల్లప్పుడూ జాగృతుడైండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏ మాత్రము అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించుచుండునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవలు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను.
బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరము నడిచి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము నిలపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరం ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు ఏగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదను ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభంగా పొందవచ్చును. నక్షత్రములనియు కలిసి ఇవ్వలేని వెలుతును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనముందుంచుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములను ప్రబోధములుగా కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవ భక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తెడివారు. వారి భిక్ష ఏటిదో చూచెదము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా యొక్క భిక్షాటనం. షిరిడి జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షుకుని వలె నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టుడనుచు దాన్ని అందుకున్నట్టుకు చేయి చాచిడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకొని భిక్షాటనం పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలైనవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోల్లో వేయించుకునేవారు. బాబాకు రుచనది లేదు. వారు జిహ్వను స్వాధీనమందించుకుని కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలులోను వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచుల్ని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కోసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలివిడిగా తినుచుండేటివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేసి 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకుని చుండేది. కుక్కలను, పిల్లలను కూడా కలలో సైతం అడ్డుపెట్టిన వారు ఆకలితోనున్న పేదలకు ఆహారంను అడ్డు చెప్పుదురా. ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని, అదే శ్వాసమని, మామూలు సిరి సంపదలు క్షణభంగరాలని బాబా అంచుండేవారు. ఆ పావన చరితని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధాన్యమైనది. మొదట షిరిడి ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచేవారు. భోజనోపాధికై, రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకుని పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఏముండును? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలంగాను స్థిరత్వం లేనివారుగాను కనిపించినను
లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోతున్నాను. బాయాజీబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా పాటేలు తల్లి పేరు బాయాజీబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట బిస్తర ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగ్గినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటేల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బయాజీబాయికి తప్పినది. ముగ్గురు పడక స్థలము. ఎవరు హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటేలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించిన వారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు వేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పడుకునేవారు. ప్రక్కల పరుచుకొని వానిపై చతికిలి పడి సగం రేయి వరకు ఏవో సంగతులు మచ్చరించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుతున్నట్లు కనిపించినను తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండ్రి. తాత్యా పడుకొని గుర్రు పెట్టినచో బాబా వాణ్ణి అటూ నీటి ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కోసారి మహల్సాపతిని అక్కును చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంత అని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తండ్రి గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చందు షిరిడిలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటేల్ను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచిడివారో అంతటి ప్రేమాధారంతోనే రహతా నివాసేకు చంద్రమాన్ సేట్ మార్వాడిను చూస్తుండ్రి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూస్తూ అహర్నిశలు వాని యోగక్షేమములు మరియుచుండ్రి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తమ సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్దకు దర్శించి సాష్టాంగ నమస్కారం చేసేవారు. తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళేటివారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనం నందు కూర్చుండచేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చరించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేర్చుండేవారు. షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు అంటే దక్షిణమున రహత, మరోవైపు ఉత్తర దిశ యందు నీముగా ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేటివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయవారులకే కష్టములుండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవారు అనేక కష్టములు పాలగుచుండ్రి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయన్ మహా. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము.
యాత్ర యొక్క లక్షణము తాత్యా కోతే పాటేలు, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు, నీతి, షిరిడి యొక్క లక్షణములు, షిరిడి సందర్భంలోని యొక్క ప్రత్యేక విశేషమేమనా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడవలేకుంట్రి. బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడి విడిచి వెళ్ళించో వారు ఊహించని కష్టములు కొన్ని తెచ్చుకున్న వారగుచుంట్రి. బాబా ఎవరినైనా బయలుదేరుని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడిలో ఉండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్ద భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలనిచ్చుచుండివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదం లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగు అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుతున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపరగాంలో జరుగు సంతకు బయలుదేరిను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపరగాం సంతకు పోవుచుంటునని చెప్పాను. బాబా అతనితో తొందర పడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండని ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అనను. సంతకు వెళ్ళవలనడి తాత్య ఆతురతను చూసి కనీసము శ్యామ మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటను లెక్క చేయక తాత్య హుటాహుటీన టాంగానెక్కి కోపరగాం బయలుదేరిను. టాంగాకు కొట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడి వదిలి షావల్విహిర్ దాటిన వెంటనే మిక్కిలి బడిగా పరిగెత్తసాగాను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు. కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా అటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొలహార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడి వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దుడివలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టి పడి వెంటనే షిరిడి విడవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడకు, మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశం పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడి నుండి బయలుదేరిను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావలవిషీర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకు ఎదురుగా వచ్చెను. దానిని చూసి గుర్రములు బెదిరినవి. టాంగా తల క్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి క్రింద పడి రోడ్డుపై కొంత దూరము ఇవ్వబడెను. ఫలితముగా గాయములు బాగు చేసుకున్నట్టుకై కోపరగాంలో ఆసుపత్రి పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించి వారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనము చే జీవితమంతయు గడుపునేల అను సందేహము చాలా మంది కలుగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? పంచశూన్యములు వానిని పోగొట్టుకున్న మార్గం ఏది అను 2 ప్రశ్నలకు వచ్చి సమాధాన పడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఎంద అపేక్ష వదులుకొని సన్యసించు వారు భిక్షాటనం జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు.
సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కారు, వారస్కలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యముని అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూన్యములు వారిని తప్పించుకుని మార్గములు ఆలోచించుతుంది. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవన దంచుట లేదా రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించక తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను. ఈ పాప పరిహారములకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లున్నది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రమోదమును పొందిన షిరిడీ ప్రజలంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, నీరు కానీ అర్పించునుచో దాన్ని నేను గ్రహించదును అని నుడివెను. సాయిబాబాకు సంబంధించిన ఇంకా సంతోషదాయకముగా విషయం ఏమనగా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలను అనుకుని ఏ కారణము చేతనైనా ఆ సంగతి మరచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థనా అయినను తరువాత బాబాకు ప్రియ భక్తుడైనాడు. వాని పుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చటి వేసవ సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేడు. కారణమేమనగా తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందిన వాడగుడిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరిన. శుక్రవారము రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యగు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయించవలసిందని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రం మరుసటి దినం అనగా ఆదివారం నాడు పూజ ఎంతయు సవ్యంగా జరిగను. సోమవారం కూడా చక్కగా జరిగను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలేసరికి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించను. నౌకర్ నాడు నైవేద్యం ఇచ్చుట మరుచుడుచే ప్రసాదము లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో కొడుకునకు వ్రాసి బాబా క్షమాపణ వేడెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లను, తల్లి ఏమైనా తినవలననే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగనో లోపల ప్రవేశించితిని. కానీ అక్కడ తినటకేమీ లేకపోవడుచే తిరిగి వచ్చి తిని అనను. బాబా మాటలు ఆమెకేమీ బాధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమీయో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు
వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ గమ్యస్థానములకు చేరును. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములు బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకును. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీనిని ఎట్లు గ్రహించినో చూసెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండును. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందర భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడును. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకి ఏమీయో తోచుకొండును. వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య అయ్యను. వంకాయ పచ్చడి తెచ్చిదనని కనుగొనగా పురందరుని భార్య తెలియుడిచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకోలో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అన్న వాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాముని భార్య బాబా కొరకు ఏమైనా పంపవలననుకొని ఇల్లంతయు వెతికెను. కానీ 1 పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యం సమర్పించి బడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీకి చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళట మరిచెను. బాబా అప్పటికీ ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవట మరిచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకురాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడిదంతా ఈ జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావించురో నేను వారిని ఆ విధముగా అనుగ్రహించుతును అను గీతావాక్యం 4:15 నిరూపించును. బాబాకు సంతృష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్క తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయను. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా ఇందిట్లే దయయుంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున బాబా ఇట్లు జవాబిచ్చును, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం నా కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టితువో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైన గలవన్నీయు నా అంశములే. నేనే వారి ఆకారంతో తిరుగుచున్నాను.
ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అన్న ద్వంద్వ భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృత తుల్యములకు మాటలు ఆమె హృదయమునెంతో కదిలించెను. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను, గొంతు గగ్ధమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండును. జీవులన్నింటినీ అందు భగవంతుని దర్శింపుము అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగువన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నది. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నాడని స్పష్టమగును. ఉపనిషతాది గ్రంథంలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము, బాబా వారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు. సాయిబాబా సద్గురువు, బాబా వారి అణుకువ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తించుకునుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇదన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరములైన ఈ సాధనము. దీనిలో వ్యయ ప్రయాసాలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒకడే దేవుడు. సద్గురువు శరణములు నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధము నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్ దర్శనములను చదువు పని లేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేర్చుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభంగా దాటగలం. సముద్రములు, నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపే వాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములను మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించెడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొని చుండెనో, ఎట్లు పండుకొని చుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే సుమారు 4 మూరల పొడవు, 1 జానడి వెడల్పు గల యొక్క కర్ర బల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడుగట్టినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచనివి, ఏ మాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటకే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండినను ఆశ్చర్యము, వినోదమునకు హేతువయ్యను. ఆ పాత గుడ్డ పీలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా
బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువు బాబా పండుకున్నట్టుగా స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపై పండుకున్న ఈ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనున్నవి అందరూ ఆశ్చర్యము కలుగు చేయుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంత తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడి చుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వారిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసమును చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కాన్పించినను వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము గోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వాని వల్లే కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుల వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండేవారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమందు తగులుకొనిన వాని వల్లే కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండెరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండెరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమనముతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానము సంధానముందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒక ఆసనము స్థిరముగా నుండేవారు. వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కాదు. చిన్న చేతికర్ర ఏ వారి సదా ధరించడి దండము. చింతారహితులై ఎప్పుడు శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనము చే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు. ఎప్పుడు బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనడేవారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మ జ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చడి నుండిరి. హఠాత్తుగా అచ్చడి నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాందపాటీలు పెళ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములో షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918 సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838 సంవత్సర ప్రాంతం నందు జన్మించి ఇందురని భావించవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసుని యోగి పొంగవుడు అంటే 1608-81 వర్ధిల్లును. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు. హిందువుల దైవము శ్రీరాముడును
మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహం ఆడుట ఎందుకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతులు కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐక్యమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనం లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించుకున్నచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేత పట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు ఊది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతం ఏమనగా ఏమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తమ గొప్పతనం ఎన్నడూను ప్రదర్శించవాలని అనుకునలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురుదేవులు అనేకులు గలరు. కానీ మననెవరైతే సహజ స్థితి యందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచ పుటునికి అతీతంగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా ద్వైతమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినది. వారి దుర్మార్గుల అవసరములు కూడా తీర్చిరువారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన శ్రీడి గ్రామ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పనిచేసుకొనుచున్నను వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తి నుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరుగరు. షిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలు సమకూర్చుకొని పాడుకొనిచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావం నుండి వెలువడును. అటువంటి శిస్సలైన కవిత్వాన్ని విభూతులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరించదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయిలీలా పత్రికలోనూ లేదా పుస్తక రూపంలోనూ ప్రకటించిన ఎంతయో బాగుండును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా వారి అనకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీయు బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన
వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగు చెందును. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అణకువతో నిట్ల నడివారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లాగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె కనపడినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి అని ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వస్థతము చెందడి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణము నానావల్లి. సిరిడిలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావల్లి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనము నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావల్లి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనెను. దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావల్లి ఎంతగా ప్రేమించువాడని అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథా శ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారి అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయనిదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనమును గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తికి ఉంచుకొనుండి. అట్లు చేసినచో వారు సర్వ బంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందిదరని చెప్పిరి. పంచాగ్ల నడుము నడుచుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క సమయం నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయములు జ్ఞప్తికి వచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి ఎందుకున్నట్టుకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకుని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుట, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్గముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమన్నా,
భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రను వినుటకు కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు ఏవీ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవల్లని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమల కొరకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండివాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదము. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనములు. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా అవతరించవచ్చును. 1 నిర్గుణ స్వరూపము, 2 సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపము బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీటన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజ భక్తులకు విశ్రాంతిధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడెనెదరు, కొందరు మహాభాగవతుడెందరు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతిమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగా నది సాగర సంగమము చేరుబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనములో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మయనియు తన సజీవ ప్రతిమలనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నారు. వర్ణింపనలవి కాని ఈ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమును అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు.
ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును శ్రీడిలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతముగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచి ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలిసును సమకూర్చిరి. బాబా తమ భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి ఆర్ఘ్య పాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడిలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతరిత్వము ప్రతిరోజు అనుభవించుచుండిరి. వారు సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజ సామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవరును బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు. ఒక్క మహల్సపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజ పళ్ళెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలిగినట్లు బాబా ఒక్క మాటనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లా అడిగెను. బాబా, మేమెవరమైనా నీ దుట్టుపై చందనము పూయిదమన్న నిరాకరింతురే. డాక్టర్ పండితు రాయగా ఈనాడేలా ఊరకుండిరి. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైల పడిపోవుదననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మషమ భక్తి నన్ను కట్టి పడివేసినది. అతనికి నేనిట్లు అడ్డు చెప్పగలను. దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ను పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు అనుసరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసితిని అనెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెంలోను విసిరివేయుచు ఉగ్ర అవతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యము చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టిచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా? సముద్రము తనను వేరు చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా? నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ క్షేమములనే ఆక్షేపించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లా ఆస్వాదించనో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఎందుకు ఉదాహరణము. హాజీ సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి వచ్చెను. అతడు చావడి ఉత్తరము భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడిలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనిచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నమైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్లిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను.
శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनो कहे अब क्या बोलो, हो गई मेरी रसना। दास गनो कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे
माँ बाप भाई रहम नजर कर। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहम नजर कर। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का। तुम बिना कोई रहम नजर कर, रहम नजर कर। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहम नजर कर। अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे। तुम बाबा साई रहम नजर कर, रहम नजर कर। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai